తెలంగాణ మహిళలకు సీఎం రేవంత్ అన్న శుభవార్త చెప్పిండల్లా. ఏంది ఎన్నికలలో హామీ ఇచ్చిన 2500 రూపాయలు ఆడపిల్లలకు స్కూటీలు ఇచ్చే కార్యం గిట్ల షురూ చేయబోతున్నారా అని ఆలోచనలు చేస్తున్నారా? కాదు రేవంత్ అన్న చెప్పిన శుభవార్త గావిటి గురించి కాదు. మరి కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేసేటందుకు ఇంకేమన్నా కొత్త పథకం తెస్తున్నారా అని అంటారా? ఏహే గావన్నీ కూడా కాదు. ఆ ముచ్చటేందో రేవంత్ అన్ననే చెప్తున్నాడు. ఈయనుండ్రిగా మా అక్కలకు వేదిక మీద ఉన్న వాళ్ళకే కాకుండా ఇటు ఉన్న వాళ్ళకు కూడా తొందరలోనే ఎమ్మెల్యేలకు కూడా మహిళా రిజర్వేషన్లు రాబోతున్నాయి. 153 సీట్లలో 51 సీట్లు 33% ఆడబిడ్డలు ఎమ్మెల్యేలు కాబోతున్నారు. ఈ 51కి ఇంకొక 10 అదనంగా కలిపి 60 సీట్లు ఆడబిడ్డలకు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటా. మీరందరూ మంచి పనులు చేసి మంచి పేరు తెచ్చుకోండి. మిమ్మల్ని గుర్తించి మీకు ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చడమే కాదు, మిమ్మల్ని గెలిపించుకునే పూచి కూడా నాది. రాజ్యాన్ని నడపండి. ఇల్లు అద్భుతంగా నడిపినోళ్ళు రాజ్యాన్ని కూడా బాగా నడుపుతారు. ఆడబిడ్డల పట్ల నాకు సంపూర్ణమైన విశ్వాసం ఉన్నది. అది ముచ్చట. రాబోయే ఎన్నికల నాటికి అసెంబ్లీ స్థానాలు 153 దాకా పెరిగే అవకాశం ఉన్నదని అంటున్నారు కదా. ఇక అట్లనే మహిళలకు రిజర్వేషన్లు కూడా ఇస్తామని సెంటర్ సర్కార్ అంటున్నది. కాబట్టి ఆ లెక్కనచ్చే 50 స్థానాలకు ఇంకో 10 కలిపి మొత్తం 60 జాగాల్లో చేతి పార్టీ తరఫున మహిళలకు ఎమ్మెల్యే అభ్యర్థులుగా టికెట్లు ఇస్తారట మన రేవంత్ అన్న. దానికోసానికి ఇప్పటి సందే మహిళలు కష్టపడి పనిచేయాలని పిలిపించిండు. ఇక ఇప్పటి సందే ప్రజల కోసం పనిచేసుకుంటా జనాల్లో ఉండే మహిళలకు టికెట్లు ఇస్తామని అంటున్నాడు. ఇవాళ రాజేంద్ర నగర్ లో ఉన్న వ్యవసాయ యూనివర్సిటీలో వన మహోత్సవం కార్యక్రమం షాల్ చేసిన రేవంత్ అన్న ఇట్లా మాట్లాడుకొచ్చిండు. 60 మంది మహిళలకు ఎమ్మెల్యే అభ్యర్థులుగా టికెట్లు ఇచ్చుడు మంచి ముచ్చట్నే గాని ఆ 60 మందిలా ఎసొంటి రాజకీయ నేపథ్యం లేని మహిళలకు ఎంత మందికి టికెట్లు ఇస్తారనేదే అసలు ముచ్చట. వెనుక గాడ్ ఫాదర్లు లేకుండా రాజకీయాలు చేసుడు చాలా మంది మొగళ్ళకే కష్టమైతున్న ఈ రోజుల్లో నిజాయితీగా పార్టీ కోసం కష్టపడ్డ మహిళా కార్యకర్తలను గుర్తించి టికెట్ ఇస్తే మాత్రం ఖచ్చితంగా తారీఫ్ చేయాల్సిందే. అయినా ఎవ్వరు టికెట్ ఇచ్చినా ఇయ్యకుండా మహిళా రిజర్వేషన్లు అమలైందంటే మాత్రం ఖచ్చితంగా మహిళలకు రాజకీయంగా అవకాశాలు పెరుగుతాయి. కాబట్టి రాజకీయాలకు రావాలనుకునే వాళ్ళకు ఇదే మంచి సమయం. కాబట్టి యువతులు ఖచ్చితంగా రాజకీయాలకు వచ్చి రాష్ట్రాన్ని గొప్పగా మార్చే కార్యంలో పాల్పంచుకోవాలంటున్నారు రాజకీయ విశ్లేషకులు. చూడాలి మరి వచ్చే ఎన్నికల నాటికి రాజకీయ పరిస్థితులు ఎట్లుంటాయో. మంత్రి పదవి రాలేదని ఇప్పటికి సుతం చాలా మంది చేతిపాటి ఎమ్మెల్యేలు ఇటు గాంధీ భవన్ చుట్టూ అటు ఢిల్లీ పెద్దల చుట్టూ ఎక్కే గడప దిగే గడప అన్నట్టు తిరుగుతూనే ఉన్నారు. ఆయన కూడా కొత్తగా 5గురికి మాత్రమే మంత్రి పదవిలు ఇచ్చిన అధిష్టానం కర్మకాలీలను భర్తీ చేయలేదు. దీంతో మంత్రి పదవి రానోళ్ళు కొంచెం గుర్రుగానే ఉన్నారు. గాని పాపం ఈ అన్నకు మంత్రి పదవి వచ్చినా కూడా గిట్లా మాట్లాడిండు. నాకు ఇచ్చిన శాఖలను ఎట్లుంటే దురదృష్టమో అదృష్టమో మా పొన్నమని చెప్పాలి. గడబడైన తర్వాత నాకు ఇచ్చారు. మాస్టర్ శాఖ గడబడ లేపారు. 10 ఏళ్ళ అంత కింద మీద చేసి పడేసి అది నా చేతిలో పెట్టారు. ఇదొక్కటే కాకుండా యానిమల్ హస్బెండరీ ఇచ్చారు, పశుసంవర్ధక శాఖ. దాంట్లో గొర్రెల బర్రెలు అన్ని కిరికిరిలు అయినాక నా చేతిలో పెట్టారు. ఇప్పుడు నేను కిరికిరి కడుక్కున్నా లేకుంటే మళ్ళీ కొత్తగా పని చేయాలన్నా అర్థం కాని పరిస్థితి. కాబట్టి ఎంత క్లిష్టమైన పరిస్థితిలో నాకు ఇచ్చారో అంతే అద్భుతంగా. స్పోర్ట్స్ ఒక్కటే కాదన్నా, నాకు ఇచ్చిన 5కి 5 అట్లే ఇచ్చారు. అయ్యయ్యో పాపం వాకిడి శ్రీయారన్నకు మొదటి పారి ఎమ్మెల్యే గెలిచిన మంత్రి పదవి వచ్చిందన్న సంబరం లేనట్టే ఉన్నది కదా. వాకిడి శ్రీయారన్నకి ఇచ్చిన 5 శాఖలతో కూడా పరిశాన్ కథే ఉన్నదట. పాత తక్లీఫ్లు తీర్వాలనో లేకుంటే కొత్త పనులు చేయాలనో సమజు కాకుండానే ఉన్నదట. ఇక శ్రీయారన్న మాటలు వింటుంటే ఈ మంత్రి పదవి ఎందుకు ఇచ్చిరన్నట్టే ఉన్నది. పాపం చాలా మంది సీనియర్ నాయకులకు చూద్దాం ఎన్ని ఫైరోకులు చేసినా ఎన్ని బెదిరింపులకు దిగినా మంత్రి పదవి కాదు కదా, చిన్నపాటి పదవులు కూడా రాలేదు. కాకుంటే వాకిడి శ్రీయారన్న మొదటి పారి గెలిచిన ముదిరాజు కోటాలో అలకగానే మంత్రి పదవి దక్కింది. మొదటి పారంటే కొంచెం అనుభవం తక్కువ ఉంటది కాబట్టి తక్లీఫ్లు లేని శాఖలు అయితే అలకగానే ఒడ్డెక్కేది. కానీ మంత్రి పదవి తీసుకున్నాక దాంట్లో ఉన్న కిరికిరులు తెలిసినట్టున్నాయి. అందుకే అందరి ముంగట్నే మంత్రి పదవి వచ్చుడు అదృష్టమో దురదృష్టమో అనుకుంటా మాట్లాడిండు. శ్రీఆరన్న బయటికి చెప్పిండు గానీ కొంతమంది ఎమ్మెల్యేలు మాత్రం అధికారంలో ఉన్నా కూడా ఏం పనులు చేయలేకపోతున్నాం అని వాళ్ళ దగ్గరలో చెప్పుకుంటా బాధపడుతున్నారట. మరి రాజకీయం అంటే పూల పాన్పు కాదు కదా, పేదలందరికీ పాయిదా అయ్యే పనులు చేయాలి, అందరినీ సంతృప్తి పరచాలి. ఎవ్వరు ఏ ఆపత్తి ఉన్నదని వచ్చినా ఓపికతోని వాళ్ళ తక్లీఫ్లు తీర్చుడే కాదు. నేనున్నా మీకేం భయం లేదనే ధైర్యం ఇయ్యాలి. అట్లయితేనే రాజకీయాల్లో ముంగడికి పోగలుగుతారు. ఎప్పటికీ ఒక్క తీరుగానే ఉండదు కాబట్టి పరిస్థితిని బట్టి ముంగడికి పోవాలి. మరి ఆ శ్రీఆరన్న మంత్రి పదవి చేత పట్టినాక నెల రోజులకే గిట్లా మాట్లాడితే ఇంకా 3.5 ఏళ్ళు ఎట్లుంటుందో చూడాలి. మరి ఇది తెలంగాణలోనైనా అటు ఏపీలోనైనా కొన్ని సర్కారు ఆఫీసులకు కొన్ని స్కూళ్లు హాస్టళ్లకు సొంత బిల్డింగ్లు ఉండే కాబట్టి కిరాయికి తీసుకొని నడిపిస్తుంటారు అధికారులు.
అట్లనే గీడసుతం ఒక సబ్ రిజిస్టర్ ఆఫీస్ నడిపిస్తున్నారు. కానీ ఇప్పుడు ఏమైందో నేను చెప్పుడు కాదు, మీరే చూడుండ్రి. ఇగో ఈడ ఈ అన్న తాళాలెత్తున్నది సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్కే. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండల కేంద్రంలో ఉన్నది ఈ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసు. అబ్దుల్లాపూర్ మెట్ ఊళ్ళుండే రాజు అనే ఈ అన్న సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్కి ఆయన ఇంటినే కిరాయికిచ్చిండట. కాకుంటే 2022 నుంచి ఇప్పటిదాకా ఆఫీస్ కిరాయి కట్టమంటే అధికారులు సప్పుడు ఎత్తలేరట. ఎన్ని మాట్లాడిగినా కానీ ఏం పాయిదలేదట. పెద్ద సార్లను కలిసినా పట్టించుకున్నోళ్ళు లేరట. గిట్లయితే లాభం లేదని ఇవాళ ఏకంగా ఆఫీస్కే తాళం వేసిండు. నా కిరాయి నాకు ఇచ్చేదాకా తాళం తీసేది లేదని ఖరాఖండిగా చెప్పేట వరకు రిజిస్ట్రేషన్ల కోసం ఆఫీస్కి వచ్చిన వాళ్ళు చాలా అవస్థలు పడే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఏకంగా 22 ఫిబ్రవరి నుంచి నాకు రెంట్ కావాలి. పబ్లిషర్ ఇప్పిస్తాను అంటాం మేడం అంటా ఊకుంటా ఉంటే మళ్ళీ నేను కూడా డిఆర్ఆర్ నేను వాళ్ళు లెటర్ పంపారు. నాకు 25-26% ఇస్తానంటున్నారు. ఇదేంటి నాకు డబ్బులు కావాలి, నా పరిస్థితి మంచలేదు, నాకు అర్జెంటుగా డబ్బులు మాత్రం కావాలి. నా కాలమైన సోక్ కాదు, ఎవరిని పరుగు చేయాలని సోక్ కాదు, నాకు డబ్బులు అవసరం ఉన్నాయి. మరి అధికారులదైనా ఏం పద్ధతి అన్నట్టు చెప్పుర్రే. ఏదో 2 నెలలో 3 నెలలో అంటే ఏమో తీరు అనొచ్చు. ఏకంగా 40 నెలల సంధి కిరాయి ఇయ్యకుండా ఆఫీస్ నడుపుడు ఎంతవరకు కరెక్టు? కరెంటు బిల్లు కట్టుడు ఒక్క వారం రోజులు ఆలస్యం అయితే సీదా కరెంటు తీగలు కత్తిరించి పోతారు. ఆసొంటిది ఈ అన్న 40 నెలల దాకా ఓపిక పట్టిందంటే తారీఫ్ చేయాల్సిందే. మరి ఆయనకైనా ఖర్చులుంటాయి కాబట్టి అధికారులే ఆలోచన చేసి ఇంటి ఓనర్కు కిరాయి పైసలు ఇవ్వాలి, మాకు తిప్పలు లేకుండా చూడాలని రిజిస్ట్రేషన్ల కోసానికి అక్కడికి వచ్చిన జనాలు కూడా అనవట్టిర్రు. చూడాలి మరి పెద్ద సార్లు ఏం చేస్తారో. పబ్లిక్ ఇప్పుడు మా రాముల తాత చెయ్యాల కదా, మరి పెద్ద మనిషి ఏం చేస్తున్నాడో అరుచుకుందాం పాండ్రి. శాతగాను నువ్వేనా, నువ్వెందుకు వచ్చినవురా నాతో? వారి నీ పిల్లాన్ని తోలినా దాని శంకినేషన్ తోచి అటో నలుగురిని ఇటో నలుగురిని జోపి ఎవరు సంపుడు చంపినా చంపు. ఇప్పుడు నీది బలిగే నాది బలిగే ఒళ్ళు. ఏమిటికి వచ్చినట్టు చెప్పు, ఎందుకు వచ్చినట్రా? అందుకేరా ఇంత శాతగానోడు యువతలకి వచ్చి ఏతులు చేయద్దు. ఇప్పుడు చూడు ఈ బతికేందిరా కథ. మన్నుగొట్ట ఓ తాత ఏందే పెయి మీద బట్టలన్నీ పేల్కలైనాయి, ఏమైందే ఇంతకు? అదే కొడుక, ఇది ఎప్పుడు చూసిందిరా నన్ను? వారి ఇది నన్ను చూసేది ఉంటే మందందరూ చూపించి నా ఇజ్జత్ అంతా తీస్తుందిరా. నేను లేనని చెప్పరా, నేను గట్టి చెప్పు పాడుకోవు. ఏ నీ వెనక మారనే ఉన్నాడు గాదే మా ముసలోడు. ఇంతకీ ఏమైందో చెప్పుండ్రి. ఎవరితోటన్నా పంచాయతీ కొలుసుకున్నారా లేకుంటే పుట్టుగా దాగి ఏమన్నా పడ్డరా? ఓ దీన్నో ఇట్లా మన్ను కొట్ట, ఇది ఏమైనా మనల్ని తాగుడు పాలు చేస్తాందిరా ఈ పాసుబాట్ల మొక్కంది. అరే నాకు ఏడ పని పట్టలేదా అని ఎప్పటికీ నేను తాగుడు మీదనే ఉంటారా? నేను మంది కొంపలు ముంచేదానా? నన్ను తిట్టుడు కాదు, మరి ఆ దెబ్బలెట్లా తగిలినాయో అది చెప్పు ముసలోడా. పేరు పెద్ద ఇరకం శాత లేకిడి ఇరకం అన్నట్టు ఇంత పొడుగు అంత పొడుగు మాట్లాడంగానే అయిపోయానా? మరి బయట కథ ఎత్తున్నది, జనాలు ఎత్త తిప్పల పడతారు అనేది చూసుకోవాలన్నా వద్దా? అరే శాత చేసుకునే రైతులు చేనులాళ్ళు ఉంటారా? పోయి బజార్లో పోయి లైన్లాళ్ళు ఉంటారా? అట్లా చేసేది ఉంటే మన శాత ఏం కావాలి? ఏంది కథ? ఇంతకు నువ్వు దేని గురించి చెప్తున్నావు? ఎవరు లైన్లు కట్టిన్లు, ఎందుకు కట్టిన్లు అది చెప్పు. ఇంకెవరి గురించే, మా రైతుల గురించి. పొద్దుగాల పోయి లైన్లో నిలబడితే మా పటాల్లో కూడా ఒక్క ఊరియా బత్త దొరకలేదు. ఇంకా అది కాక ఇక ఒక్కోసారిగా దెబ్బలతో ఇంటికి వచ్చినాం. ఎవరికి చెప్పుకోవాలి మా బాధలు? మరి ఆ దెబ్బలెట్లా తగిలినాయే? అరే ఇలా పొద్దుగాలని ఊరియా బత్తాల కానీ పక్క పొంచి ఉన్న పట్టణానికి ఇద్దరం ఆకం పోయి లైన్లో నిలబడ్డాం. పిల్ల నిలబడి కాళ్ళు గుంజుతాయి, పగటాళ్ళు అవుతుంది. అరే లచ్చులు నన్ను పోయి మంచినీళ్ళు తాగేస్తారా? నాకు కాలు గుంజినట్టు పెయ్యి తిప్పినట్టు అవుతుందిరా. అప్పటిదాకా నా జాగా ఆగబట్టరా అని వీనికి చెప్పిపోయి నన్ను మంచినీళ్ళు తాగి మళ్ళీ వచ్చి ఆ లైన్లో జొర్రపోయిన గంట. నువ్వు వెనక మర్రున్నోనివి, నువ్వు ఇప్పుడు వచ్చినోనివే మళ్ళీ లైన్లో జొరుతానవా ముసలోడా అని ఆ వెంకటేష్ గాని పిల్లలు నన్ను ఇరుగా నూకేసింది. నూకెత్తగా వీడు వచ్చి నన్ను లేవచ్చి అరే నీకేమన్నా తలకెత్తికగిస్తున్నా అని ఏమో ముసలోని గట్ట నూకేసినావు అని వీడు పుసుక్కుని అన్నాడు గంట. ఇక చూసుకో, ఈ రేషం వేసి నన్ను గట్ట అంటారా అని వీడిని నన్ను ఆకం ఇద్దరు నాకం వంగ పెట్టి దిమ్మిస గుజ్జినట్టు గుజ్జింది. ఏమో గుద్దుడు చుట్టుముట్టున్న వాళ్ళు అందరూ వచ్చి ఆగబట్టినా కూడా అది అసలు ఆగలేదు. పిల్ల ఇద్దరిని సుడిపడేసింది అంచనా. నేను కూడా ఏం తక్కువ ఉంది కాదు, నేనేమో నూకున్నానా? దాన్ని చికబట్టి గట్టిగానే కొచ్చినా. కానీ ఆ ఉద్దంలో జరంత మాకే ఎక్కువ దెబ్బలు తగిలినాయి గంతే. అవి అవి దెబ్బలు. కానీ ఈ లేకిడోడు
ఇంటికాడనైతే పిల్లం మీద కయ్యర కుక్కగా మొరిగినట్టు మొరుగుతాడు. ఆడ మీద కనబడే తెలియలేదా? అసలు ఇంటికాడ ఎందుకు ఎదురు కొట్టాలి చెప్పు? కుక్కను కొట్టినట్టు వచ్చింది ఇద్దరు నాకు. పోసిని అన్నాలం పాడుగాను ఈ యూరియా కట్టాలు అంతటా ఉన్నాయే తాత. ఏ రైతు సొసైటీ కాడ చూసినా యూరియా కోసానికి రైతుల లైన్లు గిట్లనే ఉన్నాయే. అరే అది కాదు పిల్ల, మన రాష్ట్ర సర్కార్ అయినా మరి రైతులు ఏం పంటలు వేసిండ్రు, ఎంత వేసిండ్రు, దానికి ఎంత ఊరి అక్కర పడుతుంది, మనం ఎంత తెప్పియాల్సి ఉంటుంది అని చూసుకోవాలన్నా వద్దా? మరి ఆ లెక్కలేం చూసుకోకుండా మమ్మల్ని ఎందుకు ఇంతగానో తిప్పలు పెడతాను చెప్పు? పంటకాలం రాగానే ఎప్పటికీ ఇత్తనాల కోసం ఇదే లైన్లే, ఊరియా కోసం ఇదే లైన్లే. ఎంతకాలం మాకు ఈ లైన్ల తిప్పలు, ఎంతకాలం ఈ మాకు గోసలు? ఏమోనే, సర్కారేమో రైతు రాజ్యం తెచ్చింది మేమే అని గొప్పలు చెప్పుకుంటాంది, కానీ బయట చూడబోతేనేమో మీ కట్టాలు గిట్లున్నాయి. ఇంకా మన ముఖ్యమంత్రి రేవంత్ సారు రవ్వంత రికాం లేకుండా నిత్యం కట్టబడుకుంటా రైతు రాజ్యం తీసుకొచ్చిన అని చెప్పబట్టే. దానికోసానికి మోడీ అయినా సరే, కిషన్ రెడ్డి అయినా సరే, కేసీఆర్ అయినా సరే, కేటీఆర్ అయినా సరే, ఎవరైనా సరే చర్చ పెట్టుకుందందుకు నేను సిద్ధం అని సవాలు ఇసరబట్టే. గవాలతో ఎందుకు చర్చలు? బయటకు వచ్చి మా రైతుల కట్టాలేందో చూస్తే అర్థమవుతుంది కదా వీళ్ళు ఏ పార్టీ రైతు రాజ్యాన్ని తీసుకొచ్చిర్రో. సరే గాని మరి మన కాడున్న సొసైటీలా యూరియా బత్తాలు అయిపోయినాయట నానే. ఏమోనే తల్లి, బయట అధికారులేమో ఏడు పంటకు కావాల్సినంత ఊరియా ఉన్నది, ఊరియా కొరత లేదని చెప్తారా, కానీ సొసైటీల కాడిగో మా రైతుల తిప్పలేమో ఒక గీ తీరుగున్నది. ఇక బయట కొన్ని షాపులలో పోయి ఊరియా బత్త కావాలని అడిగితే ఇక నువ్వు ఆ మందు కొంటేనే ఊరియా బత్త ఇస్తాం, నువ్వు ఈ మందు కొంటేనే ఊరియా బత్త ఇస్తాం అని లేని లింకులు పెడతారు. ఈ లింకులకు మేమేడి ఇవ్వము, ఆ అక్కర లేని మందులు కొనుక్కొని మేమేం చేసుకోము చెప్పిగా. ఈ లింకులు వంకల లెక్కలు చూస్తుంటే మీరు పంటలు వండించినట్టే పోండ్రి. అరే ఈ ఏడు కాలమే వెనుకకాయి, పంటలు కూడా వెనుకకాయినాయి అని తిప్పల పడతాంటే ఇప్పుడు ఎదిగిన పంటకు ఈ యూరియా వేయకపోయేది ఉంటే పంట కూడా ఇంత వెనుక కాయినట్టేనా? ఇక ఈ ఏడు ఇసొంటి కట్టాలి అయితే మేము ఎత్తెత్త పంటలు ఎలా తీస్తాం, ఎత్తెత్త పంటలు పండిస్తాం, ఎత్త బాగుపడతాం చెప్పు అంటారు లచ్చులు. ఇప్పుడే గిట్లుంటే ఇంకా ముంగట నాట్లేసే కాలం వస్తుంది కాదే. ఇక వరి పంటల కాలానికి ఇంకెంత కొరత ఏర్పడుతుందో యూరియాకు. ఈ సర్కార్ అయినా మందికి సవాల్ వేసే ముంగట మరి మన సంసారం ఎట్లున్నది అనేది చూసుకోవాలి. రైతు రాజ్యం తీసుకొచ్చినామని జబ్బలు దరుచుకునే ముందట మరి రైతుల తిప్పళ్ళు ఎత్తుని అనేది అరుచుకోవాలి, లేకుంటే నలుగురు నవ్వే కథ అవుతుంది. మరి లేకుండా ఈయన కూర్చునేమో చినిగిన బట్టలు వేసుకొని ఇజ్జత్ అనిపిస్తుంది యారా? ఈ చినిగిన బట్టలు ఎవరైనా చూసే ఉంటే ఇజ్జత్ పోతారా? ఇంటికి పోయి మార్చుకపోయి ఇక్కడ కూర్చొని ఉన్నావా? సరే సరే వాన తెలిసినాకనే పోదు బాబు. మా ముసలోని పరిస్థితే కాదు, ఇప్పుడు చాలా ఊళ్ళల్లో కూడా రైతులది గిదే పరిస్థితి ఉన్నది. ఓ దిక్కు సర్కారు మేం రైతు రాజ్యం తెచ్చినామని చెప్తున్నది కానీ మోక మీద చూస్తే మాత్రం రైతుల తిప్పలు చిన్నగా లేవు. యూరియా బత్తాల కోసం పడరాని పాటలు పడుతున్నారు రైతులు. మరి రైతుల గోసలను సర్కారు ఎప్పటి వరకు తీరుస్తుందో చూడాలే. మన్యం జిల్లాలున్న పబ్లిక్ కట్టాల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువేనలా. విద్య, వైద్యం, రవాణా సౌలతులు చక్కగా లేక ఆళ్ళు వాడే తిప్పల గురించి ఎన్నో ముచ్చట్లు మన జోర్దార్లు కూడా చాలా మాటలు చెప్పుకున్నాం. లీడర్లు కూడా వాళ్ళ గురించి చెప్పి ఓట్లు అడుగుడే తప్ప వాళ్ళ కట్టాలు తీర్చింది మాత్రం లేదు. ఇగో గీడ చూడుండ్రి, రోడ్డు సౌలతులు చక్కగా లేకపోవుట్లా గీలు వాగు దాటనింకే ఎట్లా తిప్పలు పడుతున్నారో. అల్లూరి జిల్లా పనుకురాతిపాలెంలున్న పబ్లిక్ కొందరు ప్రమాదమని తెలిసినా తప్పని పరిస్థితులల్లా ట్యూబ్లను పట్టుకొని వాగులు దాటుతున్నారు. గిట్లా జ్వరంతోని బాధపడుతున్న చిన్నపిల్లగాండ్లను దావకాన్లకు తీసుకుపోవాలంటే అటు రోడ్డు చక్కదనము లేదు, వాగు మీద వంతెన కూడా ఏది లేకపోయే వరకు గిట్లా ట్యూబ్ సాయంతోని వాగును దాటిండ్రన్నట్టు. ఇగి ఈడియోలను పంకపాటోళ్లు కొందరు సోషల్ మీడియాలో పెట్టి సర్కారోళ్ల మీద బగ్గనే గరమైండ్రు. మైకుల ముంగట్కొచ్చి గిరిజనులను ఉద్ధరిస్తున్నానని చెప్పిన పవన్ కళ్యాణ్ సార్కు ఆళ్ళు వాడే కట్టాలు కనబడతలేవా అని బగ్గనే కోపానికొత్తున్నారు. గిరిజనులకు మామిడి పండ్లు వంపుడు, చెప్పులు వంపుడు కాదు సాయం చేసుడంటే. ఆళ్లకు కనీస అవసరాలైన విద్య, వైద్య, రవాణా సౌలతులు చెయ్యాలి. గప్పుడే ఆళ్ల కాలం మీద ఆళ్లే బతకగలుగుతారని అనబట్టిండ్రు గీ ముచ్చట ఎరికైనా ఇంకొందరు పతిపచ్చపొలు. కాని ఎన్ని ప్రభుత్వాలు మారినా, ఎంతమంది లీడర్లు మారినా పాపం గిరిజనుల బతుకులైతే మారతలేవు. పాపం మరి ఆళ్ల బతుకులు ఎప్పుడు మారతాయో, ఆళ్ళు ఎన్నడూ సంబరంగుంటారో. ఇక తెచ్చిన వార్తలన్నీ అయిపోయినాయి. ఇవుల్లా ఇయాల్టి జోర్దార్ వార్తలు. మళ్ళొచ్చే జోర్దార్లా మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండుండ్రి HM TV.
అట్లనే ఇంకిన్ని మంచి మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇసంటి ముచ్చట్లు ఆడ మస్తుగుంటాయి. అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి, లైక్ చేయండి, ఈ ముచ్చటను మీ దోస్తులకి షేర్ చేయండి. ఏమంటున్నాం? సరే మరి, టాటా.